దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1140. ఈరోజు డైలీ మనీ షోలోని మీరు చూసారనుకోండి, ఈరోజు సెషన్లోని ఐటీ స్టాక్స్లోని మార్నింగ్ నుంచి ప్రెషర్ కనపడుతున్నది కదా. యాక్చువల్లీ ఐటీ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. సో దీని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న సెషన్లో నేను 2.5 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ అలాగే 20 minutes పైన ఆర్మ్స్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా డైలీ మనీషోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 7 points కరెక్ట్ అయ్యి 80,710 pointsకి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 6 points పెరిగి 24,741 pointsకి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ తో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ మార్కెట్ పాజిటివ్ గానే ఓపెన్ అయినా కూడా దాని తర్వాత మార్కెట్ లోని ఒక్కసారి చాలా ప్రెషర్ కనపడింది. అండ్ ఈ ప్రెషర్ తర్వాత మళ్ళీ మన మార్కెట్ లోని రికవరీ చూసాం. సో మార్కెట్ ఇంత వాల్టైల్ గా మూవ్ అవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. దీనిలో ముందుగా మనం చూసినట్లయితే ఈ రోజు సెషన్ లోని ఐటీ స్టాక్స్ లోని ఒక టైంలోని చాలా ఎక్కువగానే ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రోజు సెషన్ లో మెయిన్లీ నిఫ్టీని ఐటీ ఇండెక్స్ ట్రాక్ చేయడం జరిగింది. సో ఐటీ ఇండెక్స్ ఈ రోజు ఇంతలా ఎందుకు ట్రాక్ చేసిందంటే, ఒక టైంలోని బ్లూంబర్గ్ వాళ్ళు ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారని చెప్పి న్యూస్ భయంకరంగా సర్క్యులేట్ అయింది. దీనిలో ఏమున్నదంటే, డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా పైన 50% టారిఫ్స్ అయితే విధించారు కదా. ఈ టారిఫ్స్ విధించిన తర్వాత కూడా మన ఇండియా అయితే వెనక్కి తగ్గకుండా రష్యా అండ్ చైనాతోని రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్న దగ్గర నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ లోని మనం క్లియర్ గా అసహనం అన్నది చూస్తూ వస్తున్నాం కదా. సో దీంతో ఇప్పుడు ఇండియాని ఎలాగైనా సరే కట్టడి చేయాలని చెప్పి మన ఇండియా నుంచి ఎక్కువగా ఐటీ సర్వీసెస్ ని మనం యుఎస్ కే కదా ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. సో ఈ ఐటీ కంపెనీస్ పైన కూడా డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ని విధించడానికి చూస్తున్నారని చెప్పి న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. ఆల్రెడీ మనం చూసినట్లయితే లాస్ట్ 2 years నుంచి ఐటీ సెక్టర్ భయంకరంగా స్ట్రగుల్ అవుతుంది. అండ్ ఐటీ సెక్టర్ లో మనం లే ఆఫ్స్ కూడా చూస్తున్నాం. దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. యుఎస్ ఎకానమీ స్ట్రగుల్ అవుతుండడంతో దాని యొక్క ఇంపాక్ట్ ఐటీ కంపెనీస్ మీద అయితే డైరెక్ట్ గానే పడుతుంది. సో ఇప్పుడు ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ మన ఐటీ కంపెనీస్ పైన కూడా టారిఫ్స్ ని విధించినట్లయితే దానివల్ల ఐటీ సెక్టర్ మరింతగా ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి భయాలు మొదలవడంతోనే ఒక టైంలోని మన ఐటీ స్టాక్స్ లోని చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. దాని తర్వాత సిఎన్బిసి వాళ్ళు బ్లూంబర్గ్ ని ఈ న్యూస్ రిలేటెడ్ గా అయితే అప్రోచ్ అవడం జరిగింది. అంటే మీరు ఇండియన్ ఐటీ కంపెనీస్ పైన ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా ఏమైనా ఆర్టికల్ ని పబ్లిష్ చేశారా, అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నదా అని చెప్పి వీళ్ళైతే అప్రోచ్ అయ్యారంట. అప్రోచ్ అయిన దానికి బ్లూంబర్గ్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ డొనాల్డ్ ట్రంప్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ పైన ఈ టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తారని ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర లేదు అండ్ వీళ్ళైతే ఈ న్యూస్ ని రిపోర్ట్ చేయలేదని చెప్పి కన్ఫర్మ్ చేసినట్లుగా సిఎన్బిసి వాళ్ళు న్యూస్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సిఎన్బిసి దగ్గర నుంచి ఈ అప్డేట్ వచ్చిందో మార్కెట్ కొంత ఊపిరి పీల్చుకుందంటే ఐటీ కంపెనీస్ పైన డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్ అయితే విధించట్లేదని చెప్పి మార్కెట్ కి క్లారిటీ రావడంతోనే అగైన్ మన మార్కెట్ లోని కొంత రికవరీ అన్నది చూసాం. సో ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు జనరల్లీ ఇలాంటి న్యూస్లు చాలానే వస్తుంటాయి మార్కెట్ లోని. బట్ డొనాల్డ్ ట్రంప్ నిజంగా ఐటీ కంపెనీస్ పైన టారిఫ్స్ విధిస్తారా లేదా అన్నది క్లారిటీ లేదు. అండ్ ఈ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం కదా. ఇండియా పైన ప్రీవియస్ గా విధించినటువంటి టారిఫ్స్ కాకుండా అడిషనల్ గా ఇంకా టారిఫ్స్ విధిస్తానన్నట్టుగా ఆయన స్టేట్మెంట్స్ అయితే రీసెంట్ గా ఉన్నాయి. సో ఈయన ఇండియాని భయపెట్టేందుకు గాను మరింత టారిఫ్స్ అయితే విధించేటువంటి అవకాశాలు లేకపోలేదు. అంటే మనం కంప్లీట్ గా కొట్టి పడేయలేము. ఎందుకంటే ఆయన ఎలాంటి డిసిషన్ తీసుకుంటారన్నది ఎవ్వరం కూడా చెప్పలేము. ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఇండియానైతే ఆయన భయపెట్టాలనుకుంటున్నా కూడా ఇండియా అయితే ప్రెసెంట్ వెనక్కి తగ్గకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ అయితే ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టుగా క్లియర్ గా కనపడుతున్నది. అండ్ ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆయన సోషల్ మీడియా ట్రూత్ లోని మరొక ట్వీట్ కూడా చేయడం జరిగింది. చైనాలోని రీసెంట్ గా జరిగినటువంటి ఎస్సీఓ సమ్మిట్ తర్వాత ఇండియా, రష్యా అండ్ చైనా ఈ 3 పెద్ద కంట్రీస్ కూడా కలుస్తున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ క్లియర్ గా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు కదా. దీని రిలేటెడ్ గానే మళ్ళీ ఈయనైతే ట్వీట్ చేశాడు. ఈయన ఏమంటున్నాడంటే, ఇండియా అండ్ రష్యా ఈ 2 కంట్రీస్ ని కూడా డీపెస్ట్ అండ్ డార్కెస్ట్ చైనా లాంటి కంట్రీకి అయితే మేము లూజ్ అయిపోయాం. అంటే మొత్తంగా వీళ్ళు ముగ్గురు కలిసిపోయారు. వీళ్ళతో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఆల్మోస్ట్ తెగిపోయాయి అన్నట్టుగా ఈయన ట్వీట్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఈయన ఏమంటున్నాడంటే, ఈ ముగ్గురు కలిపి వర్క్ చేస్తా అంటున్నారు కదా. సో చాలా లాంగ్ టైం వీళ్ళైతే కలిపి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను అన్నట్టుగా ఈయన ట్వీట్, అంటే వెటకారంగా ట్వీట్ అయితే ఈయన చేయడం జరిగింది. సో ఏదైనా సరే మనకి క్లియర్ గా కనపడుతున్నది కదా ఈయన ఫ్రస్ట్రేషన్. ఈ 3 కంట్రీస్ కూడా దగ్గర అయిపోతున్నాయని
అని చెప్పి ఈ 3 కంట్రీస్ ని ఏదో ఒక రకంగా భయపెట్టాలని నేను చూస్తున్నాను. మెయిన్లీ చైనాని ఈయన భయపెట్టాలన్నా కూడా అది జరగని పని. ఎందుకంటే చైనా పైన టారిఫ్స్ కానీ వేసారనుకోండి, చైనా ఏం చేస్తుంది, వాళ్ళ రేర్ ఎర్త్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే బ్లాక్ చేసేస్తుంది. దాని తర్వాత యూఎస్ఏ స్ట్రగుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇండియా పైన ఈయన టారిఫ్స్ వేయడం అండ్ ఇండియా పైన మరీ అడిషనల్ టారిఫ్స్ వేస్తానండు, ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే ఈయన దగ్గర నుంచి కంటిన్యూస్ గా వస్తానే ఉంటున్నాయి. అండ్ ఫ్యూచర్ లో కూడా ఈయన దగ్గర నుంచి మరిన్ని స్టేట్మెంట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం క్లియర్ గా కనపడుతుంది. అండ్ వీటితో పాటు ఇండియా రష్యా ఉక్రెయిన్ వార్ ఎండ్ అవ్వాలని చెప్పి తన సైడ్ నుంచి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నది కదా. దీనిలో భాగంగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఈవెన్ రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారితో కూడా మాట్లాడారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జైశంకర్ గారు యుక్రెయిన్ కి చెందినటువంటి అఫీషియల్ తో కూడా ఈ వార్ త్వరగా ముగిసిపోవాలని చెప్పి డిస్కషన్స్ జరిపినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. వీటితో పాటుగా మన కంట్రీ వేరియస్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి అని చెప్పి డిస్కషన్స్ అయితే జరుపుతున్నది కదా. దీనిలో భాగంగా యూరోపియన్ యూనియన్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ యొక్క లీడర్స్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిసెంబర్ కల్లా ఫైనలైజ్ చేద్దామని చెప్పి మన ఇండియాతోనైతే మాట్లాడినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఇలా వేరియస్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని కనుక సైన్ చేసినట్లయితే 2 కంట్రీస్ మధ్యన ట్రేడ్ మరింత ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి 2 ఎకానమీస్ కి కూడా అది పాజిటివ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా యుఎస్ ఇప్పుడు మన పైన విధిస్తున్నటువంటి టారిఫ్స్ వలన మన యుఎస్ ఎక్స్పోర్ట్స్ అన్నవి కొంతవరకు ఇంపాక్ట్ అవుతాయి కదా. వాటిని అదర్ కంట్రీస్ కి ఈ విధంగా డైవర్సిఫై చేసినట్లయితే ఆ ఇంపాక్ట్ ని మనం కొంతవరకు తగ్గించగలం. కాబట్టి ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ మరొక ఇంపార్టెంట్ థింగ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ 5th అంటే ఈ రోజు అండ్ సెప్టెంబర్ 8th ఈ 2 రోజులు కూడా సెటిల్మెంట్ హాలిడే ఉన్నది. ఎందుకంటే ఆర్బీఐ ఈద్ ఈ మిలాద్ హాలిడే యాక్చువల్లీ ఫ్రైడేగా ప్రీవియస్ గా అనౌన్స్ చేసింది. ఆ హాలిడేని సెప్టెంబర్ 8th కి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. సో దీంతోని ఇప్పుడు ఫ్రైడే అండ్ మండే రోజు సెటిల్మెంట్ హాలిడేస్ ఉండడం వలన ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లోని మీకు సెటిల్మెంట్స్ అంటే ఒకవేళ మీరు నిన్న కావచ్చు లేదా ఈ రోజు కావచ్చు లేదా మండే రోజు కావచ్చు ఏమైనా స్టాక్స్ ని కొన్నారనుకోండి, ఆ స్టాక్స్ వచ్చి మీ డీమ్యాట్ అకౌంట్ లోని 9th సెప్టెంబర్ రోజున అంటే మంగళవారం రోజున క్రెడిట్ అవుతాయి అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ రీసెంట్గా గోల్డ్ ప్రైస్ కంటిన్యూస్గా పెరుగుతూ ఆల్ టైమ్ హైస్ని అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నది కదా. దీని రిలేటెడ్గా ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ యొక్క అనలిస్టులు ఏం చెప్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి ఆయన తీసుకుంటున్నటువంటి వేరియస్ స్టెప్స్ తోని గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ ఇయర్ లోని బాగానే పెరిగిందని అండ్ ఇక్కడ నుంచి ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతున్నది అండ్ అలాగే కరెన్సీలో కూడా వీక్నెస్ కనపడుతున్నది. దీంతో పాటుగా స్టాక్ మార్కెట్ అండ్ బాండ్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ కూడా వీక్ గా ఉన్నది కదా. జనరల్లీ ఎప్పుడైనా సరే ఇటువంటి ఎన్విరాన్మెంట్ లోని మనీ ఏమవుతుంది, రిస్కీ అసెట్స్ నుంచి కొంత సేఫర్ అసెట్స్ సైడ్ మూవ్ అవుతాయి కదా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా. దీంతో గోల్డ్ లోకి మరింత ఫ్లోస్ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని. సో నిన్నటి క్లోజింగ్ తో కంపేర్ చేస్తే ఇక్కడ నుంచి కూడా గోల్డ్ ప్రైస్ మరొక 40% పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఎస్ ప్రెసెంట్ మనం చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్స్ లోని క్లియర్ గా అన్సర్టనిటీ అన్నది కనపడుతున్నది కదా. ఈ అన్సర్టనిటీతోనే మనకి గోల్డ్ ప్రైస్ లోని మంచి రన్అప్ అన్నది కనపడుతున్నది. అండ్ ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా ఎంతకాలం ఈక్విటీ మార్కెట్స్ లోని ఈ అన్సర్టనిటీ అన్నది కంటిన్యూ అవుతుందో అప్పటి వరకు కూడా గోల్డ్ ప్రైస్ లోని మనకి కొంత పాజిటివ్ మార్క్ కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ ప్రైస్ అంటే ఇంతలా పెరిగిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కూడా గోల్డ్ ప్రైస్ మరొక 40% పెరుగుతుందా పెరగదా అన్నది ఎవరూ కూడా చెప్పలేం. బికాస్ లాస్ట్ 2 years గా మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ అయితే భయంకరంగా ర్యాలీ అయింది కదా. అలా అని చెప్పి ఇక్కడ నుంచి పెరగదని కాదు. ప్రెసెంట్ ఈక్విటీ మార్కెట్స్ లో కనపడుతున్నటువంటి అన్సర్టనిటీస్ తోని మరి కొన్నాళ్ళు గోల్డ్ ప్రైస్ లో అయితే కొంత పాజిటివ్ ర్యాలీ కనపడొచ్చు, కానీ ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుంది అన్నది ఎవరూ కూడా ప్రెడిక్ట్ చేయలేం. సో ఒకవేళ ఎవరైనా ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ప్రీవియస్ ర్యాలీ చూసి ఇక్కడ నుంచి కూడా గోల్డ్ ప్రైస్ అంతలా పెరిగిపోద్దని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. గోల్డ్ లో రిటర్న్స్ అయితే వస్తాయి, కాకపోతే ఇక్కడ నుంచి రిటర్న్స్ కొంతవరకు మోడరేట్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఈ ఓలా ఎలక్ట్రిక్ లోని సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళకి 17.83% స్టేక్ అయితే ఉండేది. దీనిలోని వీళ్ళు లాస్ట్ 2 months లోని 2.15% స్టేక్ అయితే సెల్ చేశారు. దీంతో ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ లోని వీళ్ళ స్టేక్ 15.68% కి అయితే తగ్గింది. దీంతో పాటుగా ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేట్, గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి ప్రీవియస్ గా దీని యొక్క టార్గెట్ ప్రైస్ 63 వీళ్ళు
ఇచ్చారు. దాన్ని ఇప్పుడు 72 కి అయితే పెంచడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని బాగానే ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. దీంతో పాటుగా ప్రీవియస్ గా వీళ్ళు 2030 కల్లా 20 గిగావాట్ అవర్ కెపాసిటీ టార్గెట్ నైతే పెట్టుకున్నారు కదా. దానిలోని ఇప్పుడు 5 గిగావాట్ అవర్ నైతే కంపెనీ ఆల్రెడీ అచీవ్ చేసిందని అండ్ వీటితో పాటుగా వీళ్ళ జనరేషన్ 3 వెహికల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి PLA స్కీమ్ సర్టిఫికేషన్ లో కూడా విన్నారు కాబట్టి జనరల్ ఏమవుతుంది, PLA స్కీమ్ లోని వీళ్ళు గనక సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళకి ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి కదా, అది కూడా స్టాక్ కి పాజిటివ్ ప్లే చేస్తుంది. అండ్ అంతే కాకుండా నెక్స్ట్ ఇయర్ లోని వీళ్ళు రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ స్కూటర్స్ ని కూడా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ స్కూటర్స్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరిగితే అది కూడా కంపెనీకి పాజిటివ్ ట్రిగర్ ప్లే చేస్తుంది. సో వీటన్నిటితోని ఫైనాన్షియల్ ఇయర్ 26 టు ఫైనాన్షియల్ ఇయర్ 28 మధ్యన వీళ్ళ రెవెన్యూస్ మరొక 5% అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తూ ఓలా ఎలక్ట్రిక్ కి వీళ్ళు బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ 72 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. బట్ వీళ్ళ దగ్గర నుంచి ఈ బై రేటింగ్ వచ్చినా కూడా లాస్ట్ ఫ్యూ డేస్ లో కంటిన్యూస్ గా పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లోని లాస్ట్ 2 డేస్ నుంచి కొంత ప్రెషర్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిన్న హెల్త్ పాలసీని అయితే అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ తోని సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీకి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే గవర్నమెంట్ అందించబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోని PPP మోడల్ లోని 10 మెడికల్ కాలేజెస్ ని కూడా సెటప్ చేయడానికి ఏపీ కేబినెట్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ కి పర్ ఇయర్ 25 lakh ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో దానివల్ల ఏపీలో ఉన్నటువంటి 1.63 crore ఫ్యామిలీస్ అయితే బెనిఫిట్ పొందుతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. నో ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వలన జనరల్ అందరూ ఏమనుకుంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దీని వల్ల బెనిఫిట్ పొందొచ్చు అని అనుకుంటారు కదా. కానీ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కాదు మెయిన్ గా బెనిఫిట్ పొందేవి, ఏపీలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఈ హాస్పిటల్స్ అయితే ఈ పాలసీ వలన మెయిన్ గా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్ పీపుల్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా ఇది బెనిఫిటే. దాంతో పాటుగా ఏపీలో ఉన్నటువంటి వేరియస్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి కూడా చాలా మంది వెళ్లి ఈ పాలసీని యూజ్ చేసుకోవడం ద్వారా ట్రీట్మెంట్ చేయించుకునేటువంటి అవకాశం ఉన్నది కదా. దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లేటువంటి పేషెంట్స్ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దీనివల్ల ఓవరాల్ గా ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే బాగా బెనిఫిట్ పొందబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ పాలసీస్ లో మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఎస్ ట్రీట్మెంట్స్ హాస్పిటల్స్ అయితే చేస్తాయి, చేసిన తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంది కదా. సో గవర్నమెంట్ దగ్గర నుంచి టైం కి డబ్బులు వస్తున్నట్లయితే దాని ప్రైవేట్ హాస్పిటల్స్ కి అయితే అది మరింత బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉన్నది. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్లో భాగంగా మిమ్మల్ని మన మొబైల్లోని ఇప్పుడు మెమొరీ చాలాసార్లు ఫుల్ అయిపోతుంటుంది కదా, దాని తర్వాత మన మొబైల్లోని ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలాంటివి క్లియర్ చేసుకుని మళ్ళీ మెమొరీ అయితే ఫ్రీ చేసుకుంటుంటాం కదా. ఇప్పుడు అలాగే మొబైల్లో ఏదైతే ఈ మెమొరీకి లిమిట్ ఉన్నదో మన బ్రెయిన్లో కూడా మెమొరీ కంటే మ్యాక్సిమం ఇంత మెమొరీ ఉంటుందని చెప్పేసి ఒక లిమిట్ ఉన్నది. ఆ నెంబర్ ఎంత అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. దీనికి ఆన్సర్ మన బ్రెయిన్లోని 2.5 మిలియన్ గిగాబైట్ ఆఫ్ మెమొరీ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది అయితే దీనికి కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్కి వచ్చేసరికి పొద్దున్న లెగిస్తే చాలు కమ్యూనికేషన్ ఎలా జరుగుతున్నది మొబైల్లోని, దట్టు చాలా వరకు వాట్సాప్ అన్నది మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది కదా. వాట్సాప్లో మెసేజెస్ అవి రెగ్యులర్గా పంపించుకుంటూనే ఉంటాం, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ బిజినెస్ రిలేటెడ్గా కావచ్చు. సో వాట్సాప్లో ఇలా రెగ్యులర్ మెసేజెస్ ఇప్పుడు వెళ్తున్నాయి. కానీ వాట్సాప్ స్టార్ట్ చేసిన తర్వాత వాట్సాప్లో అసలు ఫస్ట్ మెసేజ్ ఏంటి? ఇది మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ డైలీ మనిషిలో దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ యశో ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక గ్లోబల్ మల్టీనేషనల్ కార్పొరేషన్తోని 15 yearsకి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కంపెనీకి యశో ఇండస్ట్రీస్ వాళ్ళు 15 years పాటు లూబ్రికెంట్ ఎడిక్టివ్స్ని అయితే సప్లై చేయవలసి ఉన్నది. దీనికోసం అని చెప్పి వీళ్ళు స్పెషల్గా ఒక ప్లాంట్ అయితే సెటప్ చేయబోతున్నారు. ఈ ప్లాంట్ 12 to 15 monthsలో కంప్లీట్ అవుతుందని, అండ్ ఈ ప్లాంట్లోని ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 27 ఎండింగ్ నుంచి వీళ్ళకి యాన్యువల్లీ 150 crores రెవెన్యూ అయితే జనరేట్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఏదైనా కంపెనీ ఇటువంటి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ విన్ అవుతుంది కదా, దానివల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ కంపెనీకి మంచి బిజినెస్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇది ఆ కంపెనీస్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తోని ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా అనంతపూర్ డిస్ట్రిక్ట్లోని వీళ్ళు 949 acres ఆఫ్ ల్యాండ్ అయితే ఎక్వైర్ చేయనున్నారు. ఈ
ఎక్వైర్ చేస్తున్నటువంటి ల్యాండ్ లోని వీళ్ళు డిఫెన్స్ ఎనర్జెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ అయితే డెవలప్ చేయనున్నారు. ఓవరాల్ గా ఈ కాంప్లెక్స్ ని డెవలప్ చేయడం ద్వారా కంపెనీ యొక్క గ్రోత్ అయితే డ్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ కొత్త ప్లాంట్ ఏదైతే సెటప్ చేయబోతున్నారో దానివల్ల లాంగ్ టర్మ్ లోని భారత్ ఫోర్జ్ వాళ్ళకి అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు. ఈ కేబుల్ మనం చూసినట్లయితే జస్ట్ 11.7 mm డయామీటర్ లోనే 864 ఫైబర్స్ అయితే ఈ కేబుల్ లో ఉంటాయని అండ్ దీని ద్వారా ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది స్లిమ్మెస్ట్ కేబుల్ అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ కేబుల్ ని అమెరికాలోని డేటా సెంటర్స్ అండ్ అలాగే టెలికాం కంపెనీస్ అయితే యూజ్ చేయబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ కేబుల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, అది స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వాలియంట్ కమ్యూనికేషన్స్ వాళ్ళకి సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 847 lakhs అంటే 8.47 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కమ్యూనికేషన్ ప్రొటెక్షన్ అండ్ సింక్రనైజేషన్ ఎక్విప్మెంట్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. వీటిని ఇండియన్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అయితే యూజ్ చేయబోతున్నాయి. సో వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఒక్కసారి వాలియంట్ కమ్యూనికేషన్ స్టాక్ లోని జంప్ కనపడింది. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు కంటిన్యూస్ గా అగ్రిమెంట్స్ అయితే విన్ అవుతూ వస్తున్నారు కదా, వాటి గురించి మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెర్నాడ్ రిచర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని ఒక అగ్రిమెంట్ అయితే సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు 3 years పాటు ఈ కంపెనీకి జాగల్ ప్రొపెల్ రివార్డ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఏవైతే అగ్రిమెంట్స్ విన్ అవుతూ వెళ్తున్నారో ఇది జాగల్ ప్రీపెయిడ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ వాళ్ళు బీహార్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 495 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు బీహార్ స్టేట్ లోని హై లెవెల్ బ్రిడ్జ్ అండ్ అప్రోచ్ రోడ్ నైతే కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 1095 days అంటే 3 years లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అండ్ క్రిటికల్ ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి కాంకర్డ్ కంట్రోల్ సిస్టమ్ స్టాక్ ఈ రోజు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఇండియాలోని డీజిల్ లోకోమోటివ్ కన్వర్షన్ కి ఫస్ట్ టైం 100% ఇండిజినస్ జీరో ఎమిషన్ ప్రొపల్షన్ సిస్టమ్ అయితే డెవలప్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. జనరలీ కన్జంప్షన్ డీజిల్ ఇంజిన్స్ ఎక్కువగా ఫ్యూయల్ ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి కదా, కానీ వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ ప్రొపల్షన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాన్ని లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్ తోని పవర్ చేసినట్లుగా దీనివల్ల ఓవరాల్ గా హయ్యర్ ఎఫిషియన్సీతో పాటుగా సిగ్నిఫికెంట్ ఫ్యూయల్ కూడా సేవ్ అవుతుందని అండ్ దీని నుంచి జీరో ఎమిషన్ కూడా వస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ప్రొపల్షన్ సిస్టమ్ ని డెవలప్ చేశారన్న అప్డేట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో కాంకర్డ్ కంట్రోల్ సిస్టమ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళకి ఒడిశా గవర్నమెంట్ తోని ఆల్రెడీ 2005 నుంచే పార్ట్నర్షిప్ ఉన్నది. మరొకసారి ఒడిశా గవర్నమెంట్ టీసీఎస్ వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకున్నది. దీనిలో భాగంగా వీళ్ళు ఏఐ ఎనేబుల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే బిల్డ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీని ద్వారా కంప్లీట్ గా ఒడిశా యొక్క కాంప్రహెన్సివ్ పబ్లిక్ ఫైనాన్స్ వర్క్ ఫ్లో అయితే ఆటోమేట్ చేయబోతున్నట్టుగా టీసీఎస్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఒడిశా గవర్నమెంట్ తోని కొత్త పార్ట్నర్షిప్ ఏదైతే వచ్చిందో ఇది టీసీఎస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.